ఎన్టీఆర్ ఆ పేరు తలవగానే తెలుగు నేల పులకిస్తుంది. రాముడు మీరే మా కృష్ణుడు మీరే మా దానవీర శూరకర్ణ మీరే సారు. ప్రజా సేవలో ఆయన వేసిన ప్రతి అడుగు, సమాజ శ్రేయస్సు కోసం చేపట్టిన ప్రతి సంస్కరణ నేటి తరానికి మార్గదర్శకమై నిలుస్తుంది. ఆ పేరు తెలుగు సినీ విన్నలాకాశంలో ఓ సంచలనం, రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంపై ఓ ప్రభంజనం. ఆయన పేరు తెలుగువాడి ఆత్మగౌరవం, ఆయన తీరు రాజకీయ విశ్వరూపం. మరో ప్రపంచపు నవోదయానికి ప్రసూతి నొప్పుల ప్రభాతమా, శుభాల సేద్యపు మహోద్యమానికి హలాన్ని ఎత్తిన ప్రయత్నమా. నటుడిగా ప్రజల గుండెల్లో కొలువైన దైవరూపం, నాయకుడిగా ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపం, సినీ వినిలాకాశంలో ధృవతారగా, రాజకీయ యవనికపై విజయానికి చిరునామాగా మారిన నందమూరి తారక రాముడి ప్రయాణంలో ప్రతి అడుగు ఓ సంచలనం. ఉక్కు మహిళ ఇందిరాగాంధీని గుక్క తిప్పుకోకుండా చేసిన వారు ఆయన. ఢిల్లీ అహంకారంపై తిరుగుబావుట ఎగరవేసి తల ఎత్తి తెలుగుడి సత్తా చాటిన యుగ పురుషుడు ఆయన. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి. రాజకీయ వారసత్వం లేదు, తాతలు తండ్రుల చరిత్ర లేదు, ఉన్నదల్లా ప్రజాభిమానం ఒకటే. రంగేసుకునే వాళ్లకు రాజకీయాలేంటని విమర్శించిన నోళ్ళనే ఔరా అనిపించేలా అడుగులేశారు. దశాబ్దాల కాంగ్రెస్ గుత్తాధిపత్యాన్ని కూకటి వేలతో పెకిలించి వేశారు. తెలుగు వారంతా నోరారా అన్న అని పిలుచుకునే ఎన్టీఆర్ 103వ జయంతి నేడు అన్నగారి పుట్టినరోజు సందర్భంగా భారతి టీవీ ప్రత్యేక కథనం. 6 వయస్సులో రాజకీయ పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి రావడం విశేషమైతే 7.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఎన్టీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయము ఓ అసాధారణ సంస్కరణే. భూస్వాములు పెత్తందారులకే పరిమితమైన రాజకీయాన్ని సామాన్యుడి చెంతకు చేర్చిన ప్రజానాయకుడు ఆయన. రాజకీయాలంటే వ్యాపారం కాదని, పేదల అభ్యున్నతి సంక్షేమమే పరమావధి అని చాటి చెప్పిన గొప్ప అభ్యుదయవాది ఆయన. ఆడపిల్లలకు ఆస్తిలో సగం వాటా ఇచ్చిన, పేదలకు 2 రూపాయలకి కిలో బియ్యం పంచిన, సగం ధరకే జనతా వస్త్రాలు అందించిన, పక్కా ఇల్లు కట్టించిన, వెనుకబడిన వర్గాలకు విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, రాజకీయాల్లోనూ ఉన్నత స్థానాలు కల్పించిన ఆయనకు ఆయనే సాటి. పేదలకు కూడు నీడ గుడ్డ ప్రాథమిక అవసరాలుగా గుర్తించి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి వాటిని అమలు చేసేందుకు కంకణం కట్టుకున్న పేదల పక్షపాతి. తెలుగువారంతా నోరారా అన్నాన్ని పిలుచుకునే ఎన్టీఆర్ 103వ పుట్టినరోజు నేడు. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి, రాముడు కృష్ణుడు వేషం వేస్తే నా అన్న ఎన్టీఆర్ మాత్రమే వేయాలి అన్నంతగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా బిరుదాంకితుడైన ఎన్టీఆర్ అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి తెలుగు ప్రేక్షకుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసురుడు, భీముడు, కర్ణుడు ఇలా ఎన్నో పౌరాణిక పాత్రల్లో నటించి మెప్పించారు. సుమారు 400 చిత్రాల్లో నటించి కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కళమ తల్లికి ముద్దు బిడ్డగా అయ్యారు. తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు. 1981లో ఊటీలోని అటవీ ప్రాంతంలో సర్దార్ పాపరాయుడు షూటింగ్ విరామ సమయంలో మీడియా ప్రతినిధులతో ఎన్టీఆర్ ఓ సమావేశం నిర్వహించారు. త్వరలో 60వ ఏట అడుగుపెడుతున్నందున జీవితానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం ఉంటుందా అని విలేకరులు ప్రశ్నించగా ఎన్టీఆర్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. సినీ నటుడిగా ఎంతగానో ఆదరించిన ప్రజలకి తర్వాత పుట్టినరోజు నుంచి నెలలో 15 రోజులు వారి సేవ కోసమే కేటాయిస్తానని సమాధానం ఇచ్చారు. తన రాజకీయ ప్రయాణానికి ఎన్టీఆర్ ఇచ్చిన తొలి సంకేతం అదే. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఏర్పాటును ప్రకటించారు ఎన్టీఆర్. 300 మందితో 4 గోడల మధ్య సమావేశం నిర్వహించి పార్టీ ప్రకటన చేయాలని ఎన్టీఆర్ భావించారు. అయితే ఎవరు ఊహించిన విధంగా ఎన్టీఆర్ అభిమానులు, యువత పెద్ద ఎత్తున తరలి రావడంతో ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆవరణ నిండిపోయింది. సమావేశాన్ని అప్పటికప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ లాన్లోకి మార్చాల్సి వచ్చింది. సభను ఉద్దేశించి ఎన్టీఆర్ అరగంట పాటు ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన సునిశ్చిత విమర్శలు చేశారు. రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్టు వెల్లడించారు. పార్టీ పేరేంటో చెప్పాలని కొందరు అడగడంతో ఆయన చిరునవ్వు నవ్వి, నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ అంటూ పార్టీ పేరును ప్రకటించారు ఎన్టీఆర్. శ్రామికుడి చెమటలోంచి, రైతు కూలీల రక్తంలోంచి, నిరుపేదల కన్నీటిలోంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆశీర్వదించండి అంటూ పార్టీని ప్రకటించారు. పార్టీ విధానం సోషలిజమా, నక్సలిజమా లేక సెక్యులరిజమా అని అడిగితే హ్యూమనిజం అంటూ బదులిచ్చారు. పార్టీని ప్రకటించి చైతన్య రథాన్ని సిద్ధం చేసి ఓట్లేయండి అని జనంలోకి వచ్చారు. ఆయనకు జనం నీరాజనాలు పలికారు.
రైట్ పర్సన్ ఇన్ రైట్ టైం అనే మాటను అక్షరాల నిజం చేస్తూ రాజకీయ శూన్యతను ముందే పసిగట్టి ఢిల్లీ నాయకుల్ని బెంబేలెత్తించి తెలుగుడి సత్తాను చాటారు. ఎన్టీఆర్ ప్రతి మాట, మరీ ముఖ్యంగా తెలుగువాడి ఆత్మగౌరవం నినాదం ఓ తూటాల పేలింది. కాంగ్రెస్ పార్టీ వల్ల తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిందని, దానిని ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శిస్తూ ఆ ఆత్మగౌరవ పునరుద్ధరణకే తాను రాజకీయాలకు వచ్చారని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల అప్పటికే విసుగు చెందిన ప్రజలు ఆయన నినాదం పట్ల ఆకర్షితులయ్యారు. నిజానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించే వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలన్నీ భూస్వాములు, మోతుబర్లు, కొన్ని సామాజిక వర్గాల చేతుల్లోనే ఉండేవి. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో తప్ప మిగతా స్థానాల్లో దాదాపుగా వారే పోటీ చేసేవారు. వెనుకబడిన వర్గాలకు నామమాత్ర ప్రాధాన్యత ఉండేది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే గుత్తాధిపత్యం. అడుగడుగున అవినీతి, బంధుప్రీతి, అశ్రిత పక్షపాతమే. ఢిల్లీ నుంచే ఇక్కడి ముఖ్యమంత్రుల్ని ఆట బొమ్మల్లా ఆడించేవారు. ఇందిరాగాంధీ ప్రధాని అయ్యాక ఇది మరింత ప్రబలింది. ముఖ్యమంత్రుల్ని పదే పదే మార్చడంతో రాజకీయ అస్థిరత నెలకొనేది. కాంగ్రెస్కు మరో ప్రత్యామ్నాయమే లేదనుకున్న దశలో రాజకీయాల్లో ప్రవేశించిన ఎన్టీఆర్ ఆ పార్టీని 9 నెలల్లోనే మట్టి కనిపించారు. చైతన్య రథంపై ప్రచారం చేశారు. ఎక్కడ గ్రామం కనిపిస్తే అక్కడే బహిరంగ సభ నిర్వహించారు. చైతన్య రథంలోనే పడక, రోడ్డు పక్కనే స్నానాలు, అలా ఒక కొత్త ఒరవడికి ఎన్టీఆర్ తెరతీశారు. ఆయన వస్తున్నారంటే ఊళ్ళ తరలి వచ్చేవి. ఆయన రావడం ఆలస్యమైతే రోజుల తరబడి ఎదురు చూసేవారు. పేదవాడైన దేవుడు, సమాజమైన దేవాలయం అంటూ ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలు ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే సమయంలో బాగా చదువుకున్న యువతకు, అప్పటిదాకా రాజకీయ అవకాశాలు అందని వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చి చట్టసభల్లో సామాన్యులు అడుగుపెట్టడానికి కారణమయ్యారు. అలా కొద్ది రోజుల్లోనే మహా ప్రభంజనంలా మారిన తెలుగుదేశం ఆవిర్భవించిన 9 నెలలకే 1983 ఎన్నికల్లో 199 స్థానాలతో ఘన విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత రాష్ట్రంలో అపజయమే ఎరుగని కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపించింది. రాజ్భవన్లో కొద్ది మంది ఆహుతుల సమక్షంలోనే ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే పద్ధతిని ఎన్టీఆర్ మార్చారు. 1983 జనవరి 9న నాటి ఆంధ్రప్రదేశ్ 10వ ముఖ్యమంత్రిగా, తొలి కాంగ్రెసేతర సీఎంగా తనను ఆదరించిన ప్రజల సమక్షంలోనే లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రులు ఎక్కువ శాఖల్ని తమ వద్దే అట్టిపెట్టుకునేవారు. ఎన్టీఆర్ ఎక్కువ శాఖలను మంత్రులకు కేటాయించారు. 15 రోజులకోసారి మంత్రివర్గ సమావేశాలు నిర్వహించి క్షుణ్ణంగా చర్చించేవారు. ఎమ్మెల్యేలకు ప్రవర్తన నియమావళి జారీ చేసేవారు. వారు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఉద్యోగ బదిలీలు, నియామకాల్లో జోక్యం చేసుకోకూడదని, అవినీతి నిర్మూలనకు సహకరించాలని పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు చాలా ముందే ఎన్టీఆర్ స్వేచ్ఛ వాణిజ్యాన్ని నమ్మారు. పెట్టుబడుల కోసమే విదేశీ పర్యటన చేపట్టారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు 1984లో వాణిజ్య పారిశ్రామికవేత్తల బృందాన్ని తీసుకొని అమెరికాలో పర్యటించారు. అలాంటి ప్రయత్నం దేశంలో అంతకుముందు ఎప్పుడు జరగలేదు. పాలనలో ప్రజాస్వామ్య విలువలకు పెద్దపీట వేసి పారదర్శకత, నీతి, నిజాయితీలకు మారుపేరుగా నిలిచారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్లారు. అన్నగారు సీఎం అయ్యాక సంక్షేమ పథకాలకు కొత్త అర్థాన్ని ఇచ్చారు. ప్రజలకు చేరువయ్యేలా ఎన్నో పథకాలకు రూపకల్పన చేశారు. ఎన్టీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయము ఓ సంచలనం, ప్రవేశపెట్టిన ప్రతి పథకం ఓ ప్రభంజనం. అన్నగారు ప్రవేశపెట్టిన పథకాల్లో ముఖ్యమైనది, మొదటిది, ఇప్పటి నేతలకు ఆదర్శంగా ఉన్నది ₹2 కిలో బియ్యం పథకం. ప్రతి పేదోడి కడుపు నిండాలన్న సదుద్దేశంతో ₹2కే కిలో బియ్యం ఇచ్చి చరిత్ర సృష్టించారు ఎన్టీఆర్. పదవిలో ఉన్నంత కాలం ఈ పథకాన్ని నిర్విఘ్నంగా కొనసాగించారు. ఇక జనతా వస్త్రాల పథకంతో ప్రతి పేదవాడికి కనీస అవసరమైన వస్త్రాలను అందించారు. ఇక అప్పట్లోనే బడుగు వర్గాలకు లక్షలాదిగా ఇల్లు కట్టించి కొత్త సంచలనానికి తెరతీశారు. పేదల కనీస అవసరాలైన రోటీ, కపడా ఔర్ మకాన్లకు ఎక్కడ లోటు లేకుండా చూశారు అన్నగారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో గంజి కేంద్రాలు పెట్టాలంటూ వామపక్ష నేతలు యాత్ర చేపట్టారు. అన్నగారు గంజి కేంద్రాలంటే బ్రదర్ ఏకంగా అన్నమే పెడదాం అంటూ అన్నం సాంబార్ పథకం ప్రవేశపెట్టారు. పేదవాడికి మేలు జరుగుతుందంటే క్షణం కూడా ఆలస్యం చేయని తత్వం అన్నగారు. స్త్రీలకు కూడా ఆస్తుల హక్కు కల్పిస్తూ అన్నగారు తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాలను ఊపేసింది. సహకార సంఘాలను ప్రక్షాళన చేసి సింగిల్ విండో వ్యవస్థను తీర్చిదిద్దారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటిసారి బీసీ వర్గాలకు, మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించారు. ఇంట్లో ఉండి చదువుకునే వెసులుబాటు కల్పించే దూర విద్యా విశ్వవిద్యాలయం, మహిళలకు ప్రత్యేక విశ్వవిద్యాలయం, పేద వర్గాల పిల్లలకు గురుకుల పాఠశాలలు వంటివి నెలకొల్పారు. ఇక సంపూర్ణ మద్యపాన నిషేధంతో మహిళల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తన హయాంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారు. నీటిపారుదల రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఎన్టీఆర్ కృషి ఫలితంగానే తెలుగు గంగ ప్రాజెక్టు పూర్తయి చెన్నైతో పాటు రాయలసీమ ప్రజల దాహం తీరింది.
రైతులకు మేలు జరుగుతుందంటే ఎంత పెద్ద నిర్ణయమైన క్షణాల్లో తీసుకునేవారు ఎన్టీఆర్. రైతులకు విద్యుత్ రాయితీలు ఇవ్వడం, మార్కెట్ యార్డులు నిర్మించడం వంటివి అన్నగారు తీసుకున్న నిర్ణయాలే. ఏసీ రూమ్లు, కాన్ఫరెన్స్ హాలలో మీటింగ్లు వంటివి అన్నగారి హయాంలో ఎక్కడ కనిపించలేదు, వినిపించలేదు. ఆయన ఎక్కడుంటే అక్కడే సచివాలయం. నిర్ణయాలు తీసుకోవడంలో మెరుపు వేగం ఎన్టీఆర్ సొంతం. ఓసారి నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉండగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గురించిన ఫైల్ను ఇంజనీర్ ఆయన దగ్గర తీసుకొచ్చారు. ఫైల్ చూడగానే ఈ ప్రాజెక్టుతో ఎంతమంది రైతులకు లబ్ధి కలుగుతుందని అధికారులు అడిగారు. వాళ్ళు ఇన్ని వేల ఎకరాలకు నీరంది లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారట. అది విన్న అన్నగారు కనీసం ఖర్చు ఎంత అవుతుందని కూడా చూడకుండానే వెంటనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును ఒప్పించేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతిగా నిలిచారు ఎన్టీఆర్. తెలుగులోనే అన్ని పాలనా వ్యవహారాలు సాగాలని నిర్ణయం తీసుకున్నారు. తెలుగు టైప్ మిషన్లను ప్రత్యేకంగా తయారు చేయించి సచివాలయం సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంస్థలకు, భవనాలకు తెలుగు పేర్లు పెట్టడం, దరఖాస్తులన్నీ తెలుగులో ఉండేలా చూడడం, హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహం ఏర్పాటు, ట్యాంక్ బండ్ మీద తెలుగు తేజాల విగ్రహాలు పెట్టడం వంటి నిర్ణయాలతో తెలుగు జాతికి, సంస్కృతికి పునర్జీవం ఇచ్చారు అన్నగారు. అన్నగారు ఎక్కడికి వెళ్ళినా అచ్చ తెలుగు పంచకట్టుతో భుజన కండువ వేసుకొని తెలుగువాడికి నిలువెత్తు చిరునామాలా కనిపించేవారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అనేక బస్టాండ్లు అన్నగారి హయాంలో నిర్మించినవి. తెలంగాణ జిల్లాల్లో ప్రజలను నిలువున దోచేస్తున్న పటేల్ పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి అక్కడి ప్రజలకు మరోసారి స్వాతంత్రం ఇచ్చారు. తెలంగాణలో పెత్తందారి వ్యవస్థ కుప్పకూలడానికి, భూమి రికార్డులు ప్రజలకు అందుబాటులోకి రావడానికి అది దోహదపడింది. అప్పటి వరకు ఉన్న తాలూకాల వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ ఎన్నికలతో పాటు పాలనను మరింత సుగమం చేసేలా బాటలు వేశారు. ఇక అవినీతి నిర్మూలనలో ఎన్టీఆర్ స్టైలే వేరేగా ఉండేది. సీఎం కాగానే ఉన్నతాధికారుల అవినీతిని నిర్మూలించడానికి కూడా ప్రయత్నించారు. ఇందులో భాగంగానే ఉన్నతాధికారుల కార్యాలయాలు, ఇళ్లపై దాడులు చేయించారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తప్పనిసరిగా కార్యాలయంలోనే ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇక శాసన మండలి రద్దు ఓ చరిత్ర. పరిపాలనా నిర్ణయాల్లో స్తబ్దత ఏర్పడుతుందని భావించిన ఎన్టీఆర్ శాసన మండలిని రద్దు చేయడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదించారు. ఈ నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలు సైతం వ్యతిరేకించిన ఎన్టీఆర్ వెనక్కి తగ్గలేదు. ఇక 1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ తెలుగునాట మరో చరిత్ర. రామారావును అధికారం నుంచి తొలగించి తాను దొడ్డుదారిన నాదెండ్ల భాస్కరరావు గద్దెనెక్కారంటూ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పేరుతో తిరిగి రామారావు ప్రజల్లోకి వెళ్లారు. ఫలితంగా సెప్టెంబర్ 16న రామారావు తిరిగి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. అయితే తాను మళ్ళీ ప్రజా తీర్పు కోరుతానంటూ మార్చి 1985లో ప్రజల తీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు ఎన్టీఆర్. ఆ ఎన్నికల్లో 202 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు. నటుడిగా ఉన్నప్పుడే వరద బాధితుల కోసం జోల పట్టుకుని ఊరూరా తిరిగిన అన్నగారు అధికారంలోకి వచ్చాక తెలుగులో వాడి శ్రేయస్సే ధ్యేయంగా పాలన సాగించారు. అడ్మినిస్ట్రేషన్లో అంతర్లీనంగా అన్నగారు పాటించే సూత్రం ప్రజోపయోగం ఒకటే. ఎంత ప్రజారంజకంగా పాలించారో అదే స్థాయిలో రాజకీయాలు నడిపారు. తెలుగుడి సత్తాను దేశమంతా తెలిసేలా చేశారు. 1983లో ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురయ్యాక మరుసటి ఏడాది కేంద్రంలో లోక్సభ రద్దయింది. ఆనాడు పంజాబ్ మినహా 514 స్థానాల్లో జరిగిన 8వ లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 404 సీట్ల మెజారిటీతో ఘన విజయం సాధించింది. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం టీడీపీ 30 స్థానాలు దక్కించుకొని లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా నిలబడింది. దేశ లోక్సభ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా గెలవడం అనేది అదే తొలిసారి. అలా తెలుగుడి సత్తా ఏంటో 5 ఏళ్ల పాటు ఢిల్లీకి, కాంగ్రెస్కు రుచి చూపించారు ఎన్టీఆర్. రాజకీయ కుట్రలను జనబలంతో తిప్పికొట్టిన ఎన్టీఆర్ పేరు కేంద్ర రాజకీయాల్లో మారుమోగింది. వారసత్వ రాజకీయాలకు నిలమైన కాంగ్రెస్కు వ్యతిరేకంగా దేశంలో ప్రతిపక్షాలను, వామపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకంగా అడుగులేసి జాతీయ శక్తిగా ఎదిగారు ఎన్టీఆర్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఇతర పార్టీల ముఖ్య నేతల్ని ఏకతాటిపైకి తెచ్చిన ఘనతను సొంతం చేసుకున్నారు. తమిళనాడులో వైరి పక్షాలైన ఎంజి రామచంద్రన్ అండ్ కరుణానిధిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ ఇతర పక్షాలను ఏకం చేశారు. దేశ రాజకీయాల్లో స్టార్ వార్స్గా పేరొందిన చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్పేయి, రామకృష్ణ హెగ్డే, ఎస్ఆర్ బొమ్మాయి, చంద్ర రాజేశ్వరరావు, నంబుద్రి ప్రసాద్, జ్యోతి బసు, భీమ్ సింగ్, బిజు పట్నాయక్ వంటి నాయకులను ఒక్కతాటి మీద తెచ్చారు. ఒకే వేదికపై రప్పించగలిగారు. దేశ రాజకీయాల్లో తెలుగు వాళ్ళు చక్రం తిప్పగలడన్న సత్తాను ఎన్టీఆర్ ఈ వేదిక ద్వారా చాటారు. విజయవాడలో ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించారు. కృష్ణానది తీరంలో జనం మధ్యన ముఖ్యమంత్రుల సదస్సు నిర్వహించారు. ఎన్టీఆర్కు నిజాయితీ అంటే ప్రాణం. సొంత డబ్బుని ఎంత పొదుపుగా వాడేవారో ప్రభుత్వ ధనం విషయంలో అంతకంటే జాగ్రత్తగా ఉండేవారు. ముఖ్యమంత్రిగా నెలకు ₹1 గౌరవ వేతనం మాత్రమే తీసుకున్నారు. అధికారిక నివాసానికి మారలేదు. అంబాసిడర్ కారు చాలనుకునేవారు. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే అప్పటి కార్మిక శాఖ మంత్రి రామచంద్రరావు లంచం తీసుకున్నారన్న ఆరోపణలు రావడంతో ఏసీబీతో సోదాలు చేయించి
మంత్రి పదవి నుంచి తొలగించారు. మంత్రి జీవన్ రెడ్డి కలర్ టీవీ కొన్నారని తెలిసి ఆయనను ప్రశ్నించారు. వాయిదాల పద్ధతిలో కొన్నా అని రసీదు చూపించాకే శాంతించారు. వారసుల్ని రాజకీయాలకు పూర్తిగా దూరం పెట్టారు. ఇలా ఒకటేమిటి, ఆ మహానుభావుడి గొప్పలు ఎన్నెన్నో. ప్రజల మధ్య పుట్టి ప్రజల కోసమే జీవించి ఆఖరికి ప్రజల మధ్య కన్నుమూసిన మహానాయకుడు ఎన్టీఆర్. తెలుగువాడు అన్న మాటకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎన్టీఆర్. అందుకే తెలుగు అన్న 3 అక్షరాలు ఉన్నంత కాలం ఎన్టీఆర్ అన్న పేరు కూడా చిరస్థాయిగా ఉండిపోతుంది. ఇలాంటి నాయకుడు మళ్ళీ పుట్టాలని, ఆ మహానేత సేవలు మళ్ళీ చూరగొనాలని ఆకాంక్షిస్తూ జోహార్ ఎన్టీఆర్.